you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్లు హడావిడి మామూలుగా లేదు. ఇక గల్లీలలో తమ సత్తాలు చాటుకోవడానికి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంటింటికి క్యాన్వర్సింగ్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే 25వ డివిజన్ నుండి శ్వేతా విజయపాల్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మన వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎట్లా జరుగుతుంది మేడం క్యాన్వర్సింగ్? బాగుంది, చాలా బాగా జరుగుతుంది. మీరు ఎన్ని రోజుల నుండి క్యాన్వర్సింగ్ చేస్తున్నారు? 1 వీక్ అవుతుంది. మీరు 1 వీక్ నుండి ప్రజల వద్దకు వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రధాన సమస్యలు ఏం చూస్తున్నారు? చాలానే ఉన్నాయి చెప్తున్నారు. డ్రైనేజ్, రోడ్ సమస్య, పెన్షన్స్, వాటర్ ప్రాబ్లం, ఇంకా రేషన్ కార్డ్స్, ఇందిరం ఇల్లు, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఈ 5 years నుంచి మాజీ కార్పొరేటర్ ఏం చేయలేదని చెప్తున్నారు. మీరన్నా గెలిచి మాకు సహాయం చేయండి అని కోరుతున్నారు వాళ్ళు. మరి మీరు ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు? నేను ఓటేసి గెలిపించండి, ఖచ్చితంగా చేస్తా, నాతో పాసిబుల్ అవుతుందనే నేను ఇక్కడికి వచ్చిన, ఖచ్చితంగా తీస్తాం ఈ సమస్యలు అని చెప్పేసి చెప్పాను. ఇన్ని రోజుల నుండి కనిపించని శ్వేతా విజయపాల్ రెడ్డి ఒక్కసారి కార్పొరేషన్ ఎలక్షన్లు కాగానే ముంగడికి వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే మాది రాజకీయ కుటుంబమే. 1978 నుంచి మా తాతయ్య గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడం విశేషం. తర్వాత మా మామయ్య గారు కూడా ప్రస్తుతం తను గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు. సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా ముందుకు వెళ్ళాలని, ఫస్ట్ కౌన్సిలర్గా చేయాలి కదా ఏదైనా అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చాను. అంటే ఇన్ని రోజుల నుండి లేని రాజకీయ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అవకాశం వచ్చింది కాబట్టి వచ్చాను. మహిళలకే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అది ఉపయోగించుకోవాలని స్టెప్ వేశాను. ఇప్పుడు ఒకవేళ మీరు కార్పొరేటర్గా గెలిచినాక మొదటగా మీరు చేసే కార్యాచరణ ఏంటి? మొదటిగా నేను చేసేది రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇవి కంపల్సరీ కావాలి మనకి. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో కోతులు కుక్కల బెడద బాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు ప్రజలు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? చేద్దాము, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి డాగ్స్ కానీ, కోతులు చాలానే ఉన్నాయి. నాకు కూడా ఎదురొచ్చినాయి ఈరోజు. చాలా భయమే ఉంది కోతులతోని. పరిష్కరిస్తాను కంపల్సరీ, ఏదో సొల్యూషన్ చూద్దాం. గెలవగానే ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేసి కంపల్సరీగా వాటికి పరిష్కారం చూస్తాను. ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు లెక్కనే శ్వేతా విజయపాల్ రెడ్డి గారు కూడా గెలవగానే మళ్ళా ప్రజల మధ్యలో ఉంటారా, కనుమరుగైపోతారా? కంపల్సరీ వాళ్ళ మధ్యలోనే ఉంటాను. ప్రతి అమ్మకి చెప్తున్నాను, ప్రతి బాపుకి కూడా చెప్తున్నాను, నేను మీ బిడ్డని, మీ ప్రజల బిడ్డని అని చెప్తున్నాను. వాళ్ళ ప్రేమాభిమానాలు కూడా చాలానే చూపిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళ మధ్యలోనే ఉంటాను. ప్రధానంగా ప్రత్యర్థి అభ్యర్థులు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ క్యాండిడేట్లని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి ఇదే డివిజన్లో బీజేపీ కార్పొరేటర్స్ గెలిచారు. గెలిచిన వితిన్ 3 months లోపే పార్టీ చేంజ్ అయ్యారు. ఇదే బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రాజేందర్ గారు గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ కాంటెస్ట్ చేశాడు. మరి వితిన్ కొన్ని రోజులే తనకి అవకాశం ఇస్తున్నారని బీజేపీకి వెళ్ళారు. అక్కడ కూడా ఎలాంటి లేక మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా కాల్ వచ్చింది. కానీ వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ మాకు ఇక్కడ ఒకటి అవకాశం ఏంటంటే రూలింగ్ పార్టీ ఉంది, ఏ పని ఉన్నా 100% చేపిస్తాం. ఫండ్స్ కానీ ఏది ఉన్నా రూలింగ్ పార్టీకి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రజలకు కోరుకున్నది ఒకటి ఏముందంటే, మాకు ఆ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఏది ఉన్నా సరే దగ్గరుండి పథకాలు కానీ, ఇందిరం ఇల్లు కానీ, షాదీ ముబారక్ కానీ ఏది ఉన్నా సరే 100% వితిన్ డేస్లో మ్యాక్సిమం ఎన్ని సొల్యూషన్ చేపిస్తాం. మేము ప్రచారంకి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మెయిన్ చాలా అంటే ఇక్కడ గల్లీగా ఇది చాలా చిన్న ఏరియా. ఇందులో డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇప్పటి వరకు ఎలాంటి గత కార్పొరేటర్ ఇక్కడ ఉన్న బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ ధర్మపురి గారు ఎక్కడ కూడా ఎలాంటి అతనైతే కొందరు గుర్తుపట్టడం లేదు. ఏదో గెలిచాను కాబట్టి తనకి నడిపోయింది. ఇప్పుడు ఎక్కడ పోయినా తనకి ఎదుర్కొనే సమస్యలు కానీ 100% తను చేయలేని సమస్యలు కూడా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ గెలిచినాక, ఇప్పుడు మీరు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే ఉండే, ఏం పనులు కూడా జరగలేవు అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒకవేళ గెలిచినాక కూడా మీరు ఎలా చేస్తారు? మాకు ఇక్కడ ఒక్కటి ఏంటంటే ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి 100% డెవలప్మెంట్ ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ప్రతిపక్షాలు కాబట్టి ఇక్కడ 100% డెవలప్మెంట్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒకటే కోరుతున్నా, గవర్నమెంట్ ఉంది, ఇంకా 3 సంవత్సరాల పైన గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. మీ సమస్యలు అతి త్వరలోనే పరిష్కరించాలి. ఇంకోటి నేను ముఖ్యాంశాలు అంటే, నేను ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన, ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎవరైనా సరే
పుట్టిన పాపకు 5,000 రూపాయలు పుట్టిన 1 వీక్ లోపు బారసాల లోపు ఇస్తా అని చెప్పాను. మరి ప్రతి ఎవరైనా చనిపోయిన గరీబోళ్ళు కానీ ఎవరైనా అంత్యక్రియలకు కూడా ఒక 5,000 ఇస్తామని మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన. ఈ రోజు నుంచి అది కూడా పబ్లిక్లో తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో మేనిఫెస్టోలు అవి ఇంకా పబ్లిక్లకి చేరలేవని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలు కూడా పబ్లిక్లకు చేరుతాయని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే అది మా మిత్ర బృందం నుంచి ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ నుంచి వాళ్ళందరూ నాకు సహకారం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పారు, నిన్న మాకు కాల్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ, ఏది ఉన్నా మన ఫౌండేషన్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం, నీకు ఏది ఉన్నా హామీ ఇచ్చుకుంటే వెళ్ళు, మేము నీకు అష్యూరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. ఆ అష్యూరెన్స్ ప్రకారమే ఈరోజు నేను దాన్ని మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన. రేపు ఆ మేనిఫెస్టో పాంప్లెట్స్ కూడా పబ్లిక్లో ఇవ్వడానికి రెడీ అయినా నేను. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవి కూడా ఇక్కడ కొన్ని నెరవేరలేవు, కొన్ని నెరవేరేనే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 అంశాలు, గ్యాస్ ఒకటి, బస్సు ఒకటి, ఇంద్రా మిల్లులు ఇచ్చింది. ఇవ్వంది ఒకటే పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి అది కూడా మార్చ్ తర్వాత ఇస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో కూడా అన్నారు. అది కూడా 100% బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ అంత ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేసింది. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి, గవర్నమెంట్ ఉంది. ఇప్పటివరకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న మంత్రి గారు, పిసిసి మహేష్ మోహన్ గారు, మరి సుదర్శన్ రెడ్డి గారు, సాలాదార్ ప్రభుత్వ నిజామాబాద్ ఇన్ఛార్జ్ షబీర్ గారు, వాళ్ళతో నా సాహిత్యం ఉన్నది కాబట్టి నేను దగ్గరుండి మా డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నాకు వాళ్ళతో సాహిత్యం ఉంది కాబట్టి 100% కొట్లాడి డివిజన్ డెవలప్మెంట్ చేసి చూపిస్తానని 100% హామీ ఇస్తున్నాను. ఇక 25వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించండి, తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ఇది 25వ డివిజన్ లో చాలా మట్టుకు ప్రాబ్లంలు ఉన్నాయి. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా చాలా రోజులు కనిపించలేదు. రాగానే మళ్ళీ ముందలకు వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదే కాకుండా ఒకవేళ పదవిలో లేనప్పుడే మేము చాలా మట్టుకు పనులు చేశామని చెప్పేసి ఒక్క అవకాశం ఇస్తే నాకు పదవి వస్తే ఇంకా 25వ డివిజన్ని బాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా శ్వేత విజయపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక చూడాల్సిందే రిజల్ట్, ప్రజలు ఎటువంటి మద్దతు ఇస్తారో 13వ డేట్ నాడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.